రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన చేతుల్లో కనబడుతున్న ఈ మిరప విత్తనాలు 341 సెగ్మెంట్లో గత సంవత్సరంలో అధిక దిగుబడి సాధించిన మిరప విత్తనాలు చెప్పుకోవచ్చు. మరి ఏ విత్తనమైనా కావచ్చు అండి, మనకు హీల్డింగ్ బాగుండాలి, అదేవిధంగా జర్మినేషన్ బాగుండాలి. దాంతోపాటు కూడా ఈ గత 5 సంవత్సరాల నుంచి మనకు ప్రధానమైన సమస్య ఏమైనా ఉందంటే మిరప పంటలో మనకు నల్లి సమస్య. అంటే మనకు ఈ పూతలో నల్లి కావచ్చు, లేకపోతే బొబ్బరి ముడత, గజ్జి ముడత లాంటి సమస్యల వల్ల రైతుకు ఎక్కడ పెట్టుబడి పెరుగుతుందంటే మిరప పంటలో మనకు మేజర్గా ఈ నల్లి వల్ల, దాంతోపాటు బొబ్బరి ముడత వల్ల ఎక్కువ పెట్టుబడి అయితే పెరుగుతుంది. ఈ 5 రకాల మిరప విత్తనాలు మీకు నల్లిని మరియు అదేవిధంగా బొబ్బరిని తట్టుకొని మరి గత సంవత్సరంలో అధిక దిగుబడి సాధించడం జరిగింది. మరి మార్కెట్లో కనుక చూసినట్లయితే మనకు ఈ గుంటూరు కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎక్కువగా మనకు 341 సెగ్మెంట్లో చూసినట్లయితే 19,000 20,000 మధ్యలో గత సంవత్సరంలో ఈ ఉన్నటువంటి మిరప విత్తనాలు పోవడం జరిగింది. కాబట్టి అందుకే ఈ సంవత్సరం చాలా వరకు రైతులు 341 సెగ్మెంట్లో ఎలాంటి మిరప విత్తనాలు పెట్టుకొని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈ వీడియో మీ ముందుకైతే తీయడం జరిగింది. నా చేతిలో కనబడుతున్న ఈ అన్ని రకాలు కూడా మనకు 341 సెగ్మెంట్లో రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడైతే మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు మీకు చూసినట్లయితే 341 సెగ్మెంట్ అంటే మనకు మోటగా గుర్తు వచ్చే రైతుకు US 341 అండి. ఇది మనకు గత సంవత్సరం దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంటుంది. ఇది ఒక మంచి వెరైటీ చెప్పుకోవచ్చు. మరి ఇది కాకుండా మార్కెట్లో ఇంకేమైనా ఉన్నాయనేదే ఈరోజు మన వీడియో టాపిక్. కాబట్టి వాటి గురించి కూడా చూసినట్లయితే మీకు మృదా క్రాప్ సైన్స్ వారి M41 అండి. అదేవిధంగా నూజివీడ్ సీడ్లో మనకు జ్యోతి, దానితో పాటు ఎలైట్ సీడ్లో మనకు గోల్డెన్ పెరెట్ ఒకటి, ఇవంట సీడ్ వాళ్ళది జెస్సీ 2177. వీటితో పాటు మనకు ఈ కార్తికేయ సీడ్స్లో కూడా మనకు అజయ్ 41 అయితే ఉంటుంది. ఏవైతే అన్ని రకాల మిరప విత్తనాలు ఉన్నాయో మనకు గత సంవత్సరంలో రైతుకు అనుకూలంగా ఉంటూ దిగుబడి పరంగా దాదాపు 20 నుంచి 30 క్వింటాల మధ్యలో ఏ విత్తనమైనా కానీ మనం ఎంచుకున్నప్పుడు రైతు చేసే వ్యవసాయంపై ఆధారపడితే ఉంటుంది దిగుబడి అనేది. కాబట్టి రైతు మంచిగా వ్యవసాయం చేసుకుంటే, దాని మేనేజ్మెంట్ బాగా చూసుకుంటే దిగుబడి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విత్తనాలు మరి ఒక ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పెట్టుకోవాలి, దీని యొక్క పద్ధతులు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది క్లుప్తంగా వివరంగా ఈరోజు మరి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఫస్ట్ అయితే US 341 అనేది మనకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది ఒక మంచి వెరైటీ చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు రోజులు మారుతున్న కొద్దిగా మిరపలో చూసినట్లయితే నల్లి సమస్య తీవ్రంగా ఉంటుంది. దాంతోపాటు ఈ బొబ్బరి ముడత, గజ్జి ముడతను కొద్దిగా తట్టుకునే విషయంలో కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది మంచి వెరైటీ. కాకపోతే నల్లిని అదేవిధంగా ఈ బొబ్బరి ముడతను తట్టుకునే విషయంలో కొద్దిగా మనకి వెరైటీ అనేది కొద్దిగా తట్టుకోలేదు. కాబట్టి రైతుకైతే అనుకూలంగా లేదు. దిగుబడి విధంగా చూస్తే తక్కువనే వస్తుంది. కాబట్టి ఇది కాకుండా మరికొన్ని కూడా మార్కెట్లో అయితే మరి గత సంవత్సరంలో మంచి దిగుబడి వచ్చిన విత్తనాల గురించి తెలుసుకున్నట్లయితే మీకు ముందుగా మనకు ఈ మృదా క్రాప్ సైన్స్ వారి M41 అండి. ఈ M41 అనేది మనం చూసినట్లయితే 10 గ్రాముల ప్యాకింగ్ ఉంటుంది. ఇది మనకు గత సంవత్సరంలో చుట్టుపక్కల ఏరియాలు ఎక్కడైతే మనకు కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, మా తెలంగాణలో వచ్చేసి చూసినట్లయితే జయశంకర్ జిల్లా, భూపాలపల్లి జిల్లా ములుగు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ M4 అనే వెరైటీని కూడా ఫీల్డ్ చూడడం జరిగింది. మనకు 341 సెగ్మెంట్లో కాయ సైజు బాగుంటేనే మార్కెట్లోకి వెళ్తే మంచి రేటు పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి M4 అనే వెరైటీ మనకు రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. నల్లును తట్టుకునే విషయంలో కావచ్చు, దిగుబడి పరంగా కావచ్చు, రైతుకైతే అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ M41 అనే విత్తనం కనుక చూసినట్లయితే ఒక ఎకరానికి మీరు ప్లాంట్లో ఇచ్చినట్లయితే 10 ప్యాకెట్లు పెట్టుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే ఒకవేళ మీరే స్వయంగా మీరు నారలుకుంటే మాత్రం 12 ప్యాకెట్ల వరకు పెట్టుకున్నట్లయితే నార మీకు ఎకరానికి సరిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక దిగుబడి పరంగా మాత్రం రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా రైతులు కొత్త రకాలు పెట్టుకోవాలంటే మాత్రం ఇది ఒక మంచి వేడి చెప్పుకోవచ్చు M41 అనేది. కాకపోతే మరి రెండో కనుక చూసినట్లయితే మీకు నూజివీడ్లో జ్యోతి అండి. జ్యోతి అనేది ఇది కూడా గత 2-3 సంవత్సరాల నుంచి రైతులకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. జ్యోతి అనేది ఈ కాయ సైజు కూడా బాగానే ఉంటుంది. మన కాయ అనేది థమ్స్అప్ కలర్ ఉంటుందండి. మీకు మార్కెట్లోకి వెళ్ళినా మంచి రేటు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మనకు 10 గ్రాముల ప్యాకింగ్ ఉంటుంది. ఇది కూడా మనకు సేమ్ దాని విధంగానే మీరు స్వయంగా నారాలనుకుంటే మాత్రం 12 ప్యాకెట్లు పెట్టుకోవాలి. లేకుంటే మీరు నర్సరీలో కనుక ఇచ్చినట్లయితే 10 ప్యాకెట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా మీకు రైతులకు దిగుబడి పరంగా అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మరి ఎవరైతే రైతులు 341 సెగ్మెంట్ మిరప సాగు చేస్తున్నారో ఈ ఫస్ట్ క్రాప్లో వచ్చినటువంటి మనకు మొక్క నాటిన దాదాపు ఒక 15 రోజుల తర్వాత నుంచి చిన్నగా మనకు పిందెలు పడతా ఉంటాయండి. ఈ ఫస్ట్ వచ్చినటువంటి కాయను మొత్తం కనుక మనం తెంపినట్లయితే దాని తర్వాత వచ్చే క్రాప్ అనేది గట్టిగా బలంగా మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 341 సెగ్మెంట్లో మనం మంచి దిగుబడి సాధించాలంటే కంపల్సరీ ఫస్ట్ వచ్చే కాయను మొత్తం తెంపేయాలి. మీకు వీలైతే మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకోండి. లేదనుకుంటే మీరు కూలి వాళ్ళు ఎవరైతే వేయడానికి వస్తారో వాళ్ళకి ఇచ్చినా పర్లేదు. ఆ ఫస్ట్ వచ్చిన క్రాప్ను మాత్రం కంపల్సరీ మీరు దాన్ని బయట పారేసినా పర్లేదు. దాని తర్వాత వచ్చే క్రాప్ మాత్రం
బ్రహ్మాండంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 341 సెగ్మెంట్ లో మోడోగా మాత్రం రైతులు ఆ పద్ధతిని మీరు పాటించండి. మీకు అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మరి నూజివీడులో ఉన్నటువంటి జ్యోతి అనేది కూడా ఒక మంచి వెరైటీ, కాబట్టి ఇది కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇకపోతే మూడో చూసినట్లయితే మీకు ఇవాంట సీడ్ వాడిది జెస్సీ 2177 అండి. ఇది కూడా ఒక 341 సెగ్మెంట్ లో ఒక మంచి వెరైటీ చెప్పుకోవచ్చు. ఇది దగ్గర కాస్తుంది. నల్లి తట్టుకునే విషయం కూడా రైతుకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి విషయంలో కూడా మీకు తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు ఇవాంట సీడ్లు వచ్చేసి జెస్సీ 2177 పేరుతో అందుబాటులో అయితే ఉంటుంది. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్లయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏవైతే వీడియో చెప్పేటప్పుడు అన్ని రకాల ఈ మిరప విత్తనాల్లో మీకు ఏది పెట్టుకోవాలంటే తెచ్చుకొని పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మరొకటి కనుక చూసినట్లయితే మీకు ఈ గోల్డెన్ పెరట్ అంటే మనకు ఎలైట్ సీల్ వాళ్ళదండి. ఇది కూడా మనకు ఒక మంచి వేడి చెప్పుకోవచ్చు. సైజ్ అనేది మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలైట్ సీల్ లో మనకు గోల్డెన్ పెరట్ అంటాం. ఇది మనకు 10 గ్రాముల ప్యాకింగ్ ఉంటుంది. సేమ్ అదే విధంగా మీరు 12 ప్యాకెట్లు పెట్టుకోండి, లేదనుకుంటే నర్సరీకి ఇస్తే 10 ప్యాకెట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మీకు నల్లిని తట్టుకునే విషయంలో అనుకూలంగా ఉంటుంది. రైతుకు దిగుబడి విషయంలో కూడా అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడి సాధించాలంటే ఇది కూడా ఒక మంచి వేడి చెప్పుకోవచ్చు, గోల్డెన్ పెరట్ అనేది. కాబట్టి ఒకవేళ రైతులు పెట్టుకోవాలంటే దీన్ని కూడా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మరొకటి చూసినట్లయితే మీకు ఇది వచ్చేసి మనకు 5వదండి. ఇది మన కార్తికేయ సీడ్స్ వారిది అజయ్ 41 అండి. ఇది కూడా మనకు కాయ సైజు పారమానం కొద్దిగా లావుగా ఉంటుంది. అంటే కొంతవరకు మీకు ఇది సైజ్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇది కారంల విషయంలో చూస్తే మీకు ఇవన్నీ కూడా మీకు కారం కూడా బాగానే ఉంటుంది. మీరు మార్కెట్లోకి వెళ్ళినా కూడా మంచి జెండా పాట కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ కార్తికేయ సీడ్లో ఉన్నటువంటి ఈ అజయ్ 41 కూడా మీకు ఒక మంచి వేడి చెప్పుకోవచ్చండి. ఇది మీకు నల్లిని తట్టుకునే విషయంలో కావచ్చు, దిగుబడి విషయంలో కావచ్చు, రైతుకు అనుకూలంగా ఉండే విషయం అంటే మనకు పెట్టుబడి విషయంలో కూడా కావచ్చు. తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏవైతే ఉన్నటువంటి ఈ US 341 కాకుండా ఈ 5 రకాల మిరప విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు గత సంవత్సరంలో చాలా మంది రైతులు పెట్టుకొని దిగుబడి సాధించుకొని మరి తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడి సాధించినటువంటి మిరప విత్తనాలు కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులారా, ఎవరైనా ఈ సంవత్సరం కనుక 341 సెగ్మెంట్ లో మంచి విత్తనాలు కనుక చూసినట్లయితే మీకు ఈ 5 రకాల విత్తనాలు రైతులకు అనుకూలంగా ఉంటూ తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా రైతులకు ఇలాంటి సీడ్స్ కావాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేస్తే మీకు ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి, లేదనుకుంటే మీకు కావాలంటే పంపించే అవకాశం అయితే ఉంటుంది. కార్గో సర్వీసు DTDC లేకపోతే ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా పంపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. యూట్యూబ్లో కొత్తగా మనకు లైక్ చేసిన వెంటనే పక్కన హైప్ ప్యాన్స్ అడుగుతూ ఉంటుంది. హైప్లో కనుక మీరు ప్యాన్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా హైప్ ప్యాన్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.